ఈ మధ్య కామెంట్స్ లో ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎస్ఐపి దేంతో స్టార్ట్ చేయాలి, సెకండ్ ఎస్ఐపి దేంట్లో చేయాలి. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవడంతో పాటు చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఎస్ఐపి అనేది రెగ్యులర్ గా ఒక ఏజెంట్ వద్ద చేయాలా, లేక మా దగ్గర ఉన్న ఒక డీమ్యాట్ అకౌంట్ తో డైరెక్ట్ గా చేయాలా, ఎందులో లాభం ఎందులో నష్టం. టాపిక్ లకు వెళ్లే ముందు మీరు రెండు విషయాలు గమనించాలి. మొదటిది ఏంటంటే మీరు త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించాలంటే మీరు జాబ్ చేస్తూ సాధించలేదు, ఏదో ఒక బిజినెస్ చేయాల్సిందే. కానీ రకరకాల కారణాల వల్ల చాలా మందికి బిజినెస్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మీరు మీ జాబ్ కు డిస్టర్బెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు కదా. అదొక రకంగా బిజినెస్ లో స్లీపింగ్ పార్ట్నర్ లాగా అనుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా దాంట్లో నుండి వచ్చే రిటర్న్స్ అనేవి ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఉండాలి. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల సంవత్సరానికి 7 నుండి 8% ఉందనుకుందాం. మీకు వచ్చే రిటర్న్స్ అనేవి తక్కువ 10% ఉండాలి. మరి అతి తక్కువ పెట్టుబడితోనే అంటే కేవలం నెలకు 500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేయదగ్గ మార్గాలు ఏమైనా చూస్తే మీకు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి స్టాక్ మార్కెట్. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కంపెనీల గురించి మీకు ఎంతో డీప్ నాలెడ్జ్ ఉండాలి, వాటి గురించి స్టడీ చేయాలి, ఎంతో రీసెర్చ్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అంత టైం తీసుకొని స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసే పరిస్థితి లేదు, వాటిని మానిటరింగ్ చేసే సమయం కూడా ఉండదు. అందుకని ఇప్పుడు మీ ముందున్న మరొక మార్గం, ఉత్తమమైన మార్గం మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది బ్రీఫ్ గా తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ చేత నిర్వహించబడతాయి. దాన్నే ఏఎంసీ అంటారు, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇవి ఏం చేస్తాయంటే మన దగ్గర నుండి డబ్బును కలెక్ట్ చేసి ఒక ఫండ్ గా ఏర్పాటు చేసి మన తరపున వాటిని రకరకాల షేర్లలో బాండ్లలో పెట్టుబడులు పెడతారు. ఏ సమయంలో ఎంత ధర పెట్టి కొనాలి అనేది వారే నిర్ణయించుకుంటారు. అలాగే మన పెట్టుబడులను క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అవసరం అనుకుంటే పరిస్థితులను బట్టి కొన్ని అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా ఆ ఫండ్ కు కేటాయించబడిన ఫండ్ మేనేజర్ నేతృత్వంలో జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్క ఫండ్ కు ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. అంటే ఆ ఎయిమ్స్ యొక్క ఆఫీస్ ఖర్చులు, ఫండ్ మేనేజర్ జీతాలు ఇలాంటివి అన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఖర్చులని మనం కట్టిన ఫండ్ నుండి తీసేస్తారు. అవి ఎంతవరకు ఉంటాయి అనేది ప్రతి ఒక్క డిమాట్ అకౌంట్ తెలుస్తుంది, లేదా మీరు స్టేట్మెంట్ చూసినా కూడా తెలుస్తుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒకేసారి లంస ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా వాయిదాల రూపంలో కూడా చేయొచ్చు. దాన్ని మనం ఎస్ఐపి అని అంటాం. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అయితే ఎస్ఐపి అనేది నెలకు ఒకసారి మాత్రమే కాదు, డైలీ, వీక్లీ, 3 నెలలకు ఒకసారి ఎలాగైనా కట్టుకోవచ్చు. ఎలా కట్టుకున్నా కూడా మీకు రిటర్న్స్ లో పెద్దగా తేడా అనేది ఉండదు. అందుకని మీరు నెలకు ఒకసారి కట్టుకుంటే మీకు ఒక సేవింగ్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఆ డిసిప్లిన్ కోసమే చాలా మంది ఎక్కువగా చిట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే చిట్స్ కంటే కూడా ఇందులోనే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తుంటాయి. అంతేకాదు చాలా ఫండ్స్ రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. అందుకే చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పక్కన పెట్టేసి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు విషయాల గురించి కూడా మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఎస్ఐపి ఏ డేట్ లో కట్టుకోవాలి. హిస్టారిక్ డేటా చెప్పేది ఏంటంటే మీరు ఏ డేట్ లో తీసుకున్నా కూడా రిటర్న్స్ లో పెద్దగా తేడా అనేది లేదు. అందుకని మీరు మీ శాలరీ ఎప్పుడు వస్తుందో దానికి అనుగుణంగా మీ ఎస్ఐపి డేట్ పెట్టుకోండి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలా, లేక లంసమ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలా, ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకునే ముందు మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఎన్ఏవి. ఎన్ఏవి అంటే ఏంటి? మీకు ఒక్కొక్క షేరుకు ఒక్కొక్క రేట్ ఉంటుందని తెలుసు కదా. అంటే ఒక్కొక్క షేరు ఒక్కొక్క యూనిట్ అనమాట. ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ యొక్క ధర ఈ వీడియో చేస్తున్నప్పుడు 1455 రూపాయలుగా ఉంది. రిలయన్స్ ది 2896 రూపాయలుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ను కూడా ఇలాగే యూనిట్స్ గా విభజిస్తారు. ఉదాహరణకు ఒక ఫండ్ ప్రజల వద్ద నుండి 20 కోట్లు వసూలు చేసింది అనుకోండి. ఆ మ్యూచువల్ ఫండ్ దాన్ని 10 లక్షల యూనిట్లుగా విభజించింది అనుకోండి. అప్పుడు ఒక్కొక్క యూనిట్ ధర 20 రూపాయలు అవుతుంది. ఆ యూనిట్ నే మనం ఎన్ఏవి అని పిలుస్తాము. అంటే ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి 20 రూపాయలు అన్నమాట. ఇది ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఎన్ఏవి ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్ అసెట్ వాల్యూ. మీరు ఒక ఫండ్ యొక్క ఎన్ఏవిని మీ మ్యూచువల్ ఫండ్ యొక్క అకౌంట్ లోను లేదా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వాటి అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎస్ఐపి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఒక ఫండ్ యొక్క ఎన్ఏవి వాల్యూ 10 రూపాయలు ఉందనుకోండి, మీ దగ్గర 300 రూపాయలు ఉన్నాయి. అంటే మీరు లంసమ్ గా కొంటే ఒకేసారి 30 యూనిట్లు కొంటారు. మీరు నెలకు 100 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారనుకోండి, మొదటి నెలలో ఎన్ఏవి 10 రూపాయలు ఉంది కాబట్టి మీకు 10 యూనిట్స్ వస్తాయి. రెండవ నెలలో ఎన్ఏవి 8 రూపాయలు అయింది.
అప్పుడు మీకు 100/8 = 12.5 యూనిట్స్ వస్తాయి. మూడో నెలలో ఎన్ఏవి రూ. 9 అయింది. అప్పుడు మీకు 100/9 = 11.1 యూనిట్స్ వస్తాయి. అంటే మనకు టోటల్ 10 + 12.5 + 11.1 33.6 యూనిట్స్ వచ్చాయి. లంసమ్ గా కొన్నప్పుడు 30 యూనిట్స్ మాత్రమే వచ్చాయి. దీన్ని మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ అని అంటాం. అందుకే ఎల్లప్పుడూ లంసమ్ కంటే ఎస్ఐపినే బెటర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ప్రతి నెల రెగ్యులర్ గా ఎస్ఐపి చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ బడ్జెట్ ను పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకోవాలి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్లానింగ్ మీద ఈ మధ్య విన్న ఒక ఆడియో బుక్ గురించి చెప్పుకోవాలి. దాని పేరు మీ బడ్జెట్ ను రూపొందించండి, అనుసరించండి. మీ అవసరాలకు, మీ కోరికలకు, మీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమైన బడ్జెట్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో దీని ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు. ఈ ఆడియో బుక్ ను మీరు కూడా కుక్కు FM యాప్ లో వినవచ్చు. ఇది మాత్రమే కాకుండా పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన ఎన్నో పుస్తకాలు, మీకు నచ్చిన ఎన్నో ఆడియో బుక్స్ కుక్కు FM లో తెలుగులోనే వినవచ్చు. మీకు ఏ పుస్తకం కావాలో దాని కేటగిరీని బట్టి యాప్ లోనే కనిపెట్టవచ్చు. మీరు పుస్తకాన్ని వింటున్నప్పుడు మీ సౌకర్యానికి తగ్గట్టుగా ఆడియో స్పీడ్ మార్చుకోవచ్చు, ఎపిసోడ్స్ వద్ద నోట్స్ రాసుకోవచ్చు. క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీరు కుక్కు FM యాప్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మన ఛానల్ కూపన్ కోడ్ assets200 అని ఎంటర్ చేస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ మరియు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పై 50% డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కుక్కు FM తో మీ జర్నీని ప్రారంభించండి. నెలకు కేవలం 49 రూపాయలతోనే మీ మనసుకు నచ్చింది వింటూ ఉండండి. ఇప్పుడు అసలు విషయం, ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి? మీరు ఎస్ఐపిని డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఏజెంట్ ద్వారా కూడా చేయొచ్చు. మీరు మధ్యలో ఏజెంట్ ద్వారా చేసినప్పుడు జరిగేది ఏంటంటే ఎక్స్పెన్సెస్ అనేవి దాదాపు 1% దాకా కట్ అవుతాయి. 1% అనగానే చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీరు రిటర్న్స్ తీసుకునేటప్పుడు ఒక ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, చివరిలో 1% అంటే దాదాపు ₹1,00,000 అక్కడే పోతాయి. కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటే మీకు 1% వరకు సేవ్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా తీసుకోవాలంటే మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మీకు కావాల్సినవి ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ మీరు రెడీ చేసుకొని క్రింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి అందులో వారు అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తే, అంటే మీ పేరు, ఫోన్ నెంబరు, సిటీ అన్ని ఫిలప్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది. అంటే మీ డీమ్యాట్ అకౌంట్ కూడా మొత్తం ఆన్లైన్లోనే ఓపెన్ అవుతుంది అనమాట. అయితే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాదు, ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది మీరు షేర్లో ఇన్వెస్ట్ చేయాలని పనికొస్తుంది. ఫ్యూచర్స్, ఆప్షన్స్, కమోడిటీస్, కరెన్సీలో ట్రేడింగ్ చేయాలన్నా కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మొదట ఏ ఫండ్లో ఎస్ఐపి స్టార్ట్ చేయాలి? పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మీరు మొదటి ఎస్ఐపి ఇండెక్స్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. హిస్టారిక్ డేటా చూస్తే అందులో రిటర్న్స్ అనేవి మినిమం 12% నుండి 15% దాకా వచ్చినట్టు తెలుస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే అందులో ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. మామూలు ఫండ్స్తో పోలిస్తే ఇందులో ఎక్స్పెన్స్ రేషియో 1 to 1.5% తక్కువగా ఉంటుంది. అది మీకు లాంగ్ టర్మ్లో చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఉదాహరణకు మీరు రిటర్న్స్ తీసుకునేటప్పుడు ఒక ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, చివరిలో 1% ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉన్నా కూడా కోటిలో 1% అంటే ₹1,00,000 అక్కడే పోతాయి. మీరు ఎస్ఐపి చేయాల్సిన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే మిడ్ క్యాప్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఫండ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మీకు ఏ డిమాట్ అకౌంట్ ఉన్నా మీరు ఇండెక్స్ ఫండ్స్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, హైబ్రిడ్ ఫండ్స్ అని సెర్చ్ చేస్తే చాలు మీకు అందులోనే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎస్ఐపి ద్వారా ₹1,00,00,000 సంపాదించడం ఎలా అనేది తెలుసుకుందాం. అందుకు మీకు ఉపయోగపడే ఒక రూల్ ఏంటంటే 15/15/15. అంటే మీరు నెలకు ₹15,000 ఎస్ఐపి చేయాలి, 15 సంవత్సరాలకు చేయాలి, 15% CAGR రిటర్న్స్ ఇచ్చే ఫండ్లో చేయాలి. అప్పుడు మీకు ₹1,00,00,000 వస్తాయి. ఇంకా ₹1,00,00,000 త్వరగా కావాలంటే నెలకు కట్టాల్సిన ఎస్ఐపిలు పెంచుకుంటూ పోవాలి. ఈ వీడియోలో మనం ఎక్కువగా సుత్తి పెట్టకుండా చాలా విషయాలు తెలుసుకున్నాం. అయినా కూడా మీకు ఏ విషయం పైన డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా చేస్తాను. బీ రిచ్, స్టే రిచ్.